కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. జిల్లాలో ఉన్న 97 ఘాట్లలో కూడా భక్తులతో ఘాట్లన్నీ పోటెత్తాయి. ఉదయం 4 గంటల పుష్కరాలు చేసేందుకు ఘాట్లకు 6:20 కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి తొలి స్నానాన్ని చేసి పుష్కరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో ఉండే యాత్రికులే కాకుండా రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల నుండి రాత్రి నుంచి యాత్రికులు పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. ఇక్కడ ఈ కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ఇటు కృష్ణా గోదావరి అటువైపు ఉండే జిల్లాల యాత్రికులు సాధారణంగా ఇక్కడికి వస్తారు. అయితే ఇటు ఉత్తరాంధ్ర నుంచి కూడా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ పుష్కరాలు స్నానాలు చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చారు. ఉదయం నుంచే భక్తులు స్నానాలకు పోటీ పడ్డారు. ఇప్పటికే కూడా ఈ ఫ్లోటింగ్ అనేది కొనసాగుతుంది. ప్రతి ఘాట్లో కూడా పెద్ద ఎత్తులో స్నానాలు చేసి తమ పుష్కర స్నానాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ప్రతి అడుగు కూడా పోలీసులు ఉన్నారు. వీళ్ళంతా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేఫ్టీయే ప్రధానంగా అనే ప్రధానంగా వీళ్ళంతా కూడా పోలీసులు పహరా కాస్తున్నారు. ట్రాఫిక్ విషయంలో కొంత ఇక్కడ కొవ్వూరు పట్టణంలో కొంత ఇబ్బంది తలెత్తింది. ఇక్కడ పుష్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి ఘాట్లకు రావడానికి ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. అయితే పుష్కర్ ఘాట్కి వచ్చే విజయవాడ, ఏలూరు ప్రాంతాల నుండి వచ్చే అత్యధికంగా వాహనాలు రావడంతో అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ రెండు వైపుల నుంచి కూడా వాహనాలు రాకపోకలకు చాలా సేపు నుండి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లి ట్రాఫిక్ ని నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ అదే కాకుండా జిల్లాలోని ప్రధాన ఘాట్లైన నరసాపురంతో పాటు ఇక్కడ సిద్ధాంతం, పట్టిసీమ, పోలవరం, ఈ గోస్పద క్షేత్రం, కొవ్వూరు గోస్పద క్షేత్రంలో అన్ని ఘాట్లో కూడా జనం పోటెత్తుతున్నారు. రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి తమ పుష్కర స్నానాలు చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రితో పాటు భూగర్భ శాఖ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, తర్వాత జిల్లాలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఏర్పాట్ల పట్ల వచ్చే భక్తులంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక పిండ ప్రధాన కేంద్రాల్లో ఒక్కసారి జనం రావడంతో ఇక్కడ స్థలాలు చాలక ఇతర పురోహితులు, అటు యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. పిండ ప్రధానాల కోసం ఏర్పాటు చేసిన ఘాట్లో కాకుండా బయట కూడా మెట్టు మీద, తర్వాత ఘాట్లోని ఇతర ప్రాంతాల్లో కూడా పురోహితులు కూర్చొని పిండ ప్రదానాలు చేస్తున్నారు. వారికి ఇచ్చే స్థలం చాలడం లేదని, అది పిండ ప్రదానానికి ఇచ్చే సమయం కూడా వాళ్ళకి చాలడం లేదని వీళ్ళు రాత్రంతా కూడా ఈ పురోహితులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి అదే విధంగా ఉంది. పోలీసులు అత్యధికంగా ఆంక్షలు ఏర్పాటు చేయడం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఏర్పడినా సాధారణ భక్తులకి, సాధారణ యాత్రికులకి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ప్రధానంగా కొన్ని ఆంక్షలు అమలు చేయాల్సి వస్తుందంటూ పోలీసులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఘాట్లన్నీ కూడా జనంతో కిక్కిరిస్తున్నాయి. పుష్కర స్నానం చేసి పునీతులం కావడానికి వస్తున్న ఈ జనాన్ని చూస్తుంటే ఇప్పుడు ఈ పుష్కరాలు 12 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. ఉచిత భోజనాల కోసం కూడా ఉచిత భోజనాల కోసం ఇప్పటి నుంచే కూడా భక్తులు ఉచిత ప్రసాద కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. అక్కడికి వెళ్లేందుకు కూడా ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశారు. ఇక్కడ కొవ్వూరు పట్టణంలోని జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ తర్వాత ఆర్యవేశ సంఘం వారు కూడా ఈ ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడాను అయితే రాకపోకలకు ఈ ట్రాఫిక్ ఇదంతా కూడా ఒక సమస్యగా తయారైంది. ఓవర్ టు స్టూడియో.